my cuties, this is Pri. Welcome back to my channel. ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను, అది కూడా జపాన్లో. సో 5:30కే లేసాను బాత్ అంతా చేసిన తర్వాత. ఇప్పుడు 6:30 అయింది కదా టైమ్. అండ్ ఇది నేను చేసుకున్న సెటప్ అనమాట. ఇంకా కలశం అవన్నీ పెట్టాలి, బట్ నిన్న కొంచెం అరేంజ్మెంట్ చేసామన్నమాట డెకరేషన్, అండ్ ఈరోజు ఇంకొంచెం అరేంజ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను మీకు మా ఇల్లు మొత్తం ఎలా డెకరేట్ చేసామో ఒకసారి చూపిస్తాను. అఖిల్ కూడా హెల్ప్ చేశాడు అనమాట. మాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది. సో మాకు జపాన్లో అనుకున్న ఐటమ్స్ అన్నీ దొరకవు, బట్ దొరికిన వాటితో మేము చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి బియ్యం పిండి అనమాట. సో ముగ్గు పిండి దొరకదు కదా, అండ్ ఈ స్టెన్సిల్స్ నా దగ్గర ఉన్నాయి, వాటితో ముగ్గు వేద్దామని. అండ్ ఇవి ఫ్లవర్స్. చెప్తే నమ్ముతారా, నాకు 5,000 అయ్యాయి ఓన్లీ ఈ ఫ్లవర్స్ కోసం. అదే మన ఇండియాలో ఒక 500,000 పెడితే వచ్చేసేది కదా. అండ్ ఇది నేను ముగ్గు వేసాను, స్టెన్సిల్ పెట్టి బియ్యం పిండి వేసాను అనమాట. చాలా బాగానే టర్న్ అవుట్ అయ్యింది కదా. ప్రెసెంట్ అయితే మేము డెకార్ కింది ఫ్లోర్లో ఒకటే చేసాము, పై ఫ్లోర్లో చేయలేదు. అండ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. అఖిలే మొత్తం డెకరేట్ చేశాడు ఇవన్నీ. ఈ వాటర్ వేడయ్యేలోపు మరో పక్కన కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేయండి. ఏంటి యూట్యూబ్ వీడియో అనుకుంటున్నారా? నేనైతే ప్రసాదాలు తినడమే తప్ప నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ సేవ్ చేసి పెట్టుకున్నాను ఈరోజు ప్రసాదాలు చేద్దామని. అందులో ఒకటైతే ఈ సేమియా పాయసం కొంచెం ఐడియా ఉంది, మిగతావన్నీ ఐడియా లేవన్నమాట. సో రైస్ని 3 partsగా డివైడ్ చేసి పులిహోర, ఇంకా బెల్లం పరమాన్నం అండ్ దద్దోజనం చేద్దామని చెప్పేసి యూట్యూబ్ వీడియో నుంచే నేను మార్నింగ్ స్టార్ట్ పెట్టాను అనమాట. సో ప్రజెంట్ అయితే అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. సో చేసే ముందు అనుకున్నాను ఒకటి కూడా తప్పు వెళ్ళకూడదు అని. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఫైనలీ ప్రసాదాలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. చూడ్డానికి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో అంతే టేస్టీగా ఉన్నాయన్నమాట. నాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది ఇవన్నీ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమ్మవారి ఫేస్, కొన్ని దీపాలు, బ్యాక్గ్రౌండ్. నా ఫ్రెండ్ ఒకరు ఇండియా నుంచి వస్తుంటే తీసుకురమ్మని అడిగాను. తను లిటరలీ ఇందాకనే ల్యాండ్ అయిందనమాట జపాన్లో. అసలు టైంకి నాకు రీచ్ అవుతాయని అస్సలు అనుకోలేదు. ఒకవేళ అవి రీచ్ అవ్వకపోతే జస్ట్ కలశం పైననే నేను ఇలా బొట్టు పెట్టి చేసేద్దాం అనుకున్నాను. అమ్మవారి ఫేస్ నాకు రీచ్ అవుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. సో వి ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే మేము మ్యాంగో లీవ్స్తో తోరణం చేస్తున్నాము. జపాన్లో మ్యాంగో లీవ్స్కి, బీటిల్ లీవ్స్కి ఇంత డిమాండ్ ఉంటుందని నాకు నిన్ననే అర్థమైంది. ఈ 10 leaves వచ్చేసి ఆల్మోస్ట్ 500 yen అనమాట, అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్. అండ్ బీటిల్ లీవ్స్ అంటే మన తమలపాకులు కూడా 4 leavesకి 500 yen పెట్టారు. అవి కూడా ఈజీగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ఎందుకంటే లిమిటెడ్గా తెస్తారు అండ్ తొందరగా అవి వాడిపోతాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక 2 hours టెన్షన్ పడ్డామన్నమాట నిన్న, మాకు దొరుకుతాయో లేదో అని. సో ఫైనల్గా 20 ఆర్డర్ పెడితే 10 ఉన్నాయి మేడం అంటే, సపోజ్ ఇవైనా ఉంటే కనీసం యూజ్ అవుతాయి మాకు, ఏమీ లేకుండా ఈ మ్యాంగో లీవ్స్ ఉంటాయన్న బెస్ట్ అని ఇవే తెచ్చుకున్నాము ఇంకా. సో జపాన్లో ఇంకా యూఎస్లో వచ్చినన్ని ఇండియన్ స్టోర్స్ రాలేదు, ఓన్లీ 1-2 ఉన్నాయన్నమాట మన తెలుగు వాళ్ళవి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మ్యాంగో లీవ్స్ పెట్టి డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము పూజ అయితే స్టార్ట్ చేయాలి. పెట్టకూడదన్నా పూజారి, చిన్నగా పెట్టుకో దయచేసి, పెద్ద పెద్ద నామాలు పెట్టుకో ఈరోజు. ధరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ పరమేశ్వరుడు, దేవి నువ్వు
కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం అన్నారు. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిలో ఎవరు చేశారు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. పులిహోర టైం. నేను నా జీవితంలో ఫస్ట్ టైం చేసిన గైస్ పులిహోర, అయినా కూడా సూపర్ వచ్చింది. పాపం ఎర్లీ మార్నింగ్ లేచింది 4:30కి లేచి 5 types ఆఫ్ ప్రసాదం ఉంటాయి. 5 types of ప్రసాదం. పులిహోర టేస్ట్ చేస్తున్నా ఫస్ట్, చాలా బాగుంది. ఇప్పుడే వ్రతం ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. మీకు కూడా మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, విషెస్ చెప్పు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. A few moments later. Reminded of your South India. Oh, South India. Decoration and ambience creation. Open Diya, looks like Diya, right? Yeah. I guess it. Wow, I'm literally from few days I was obsessed with, all the Candles? yeah. Chinna. Wow. It smells very South Indian, like Oh. coconut, lemon, Oh. steak. You can unwrap and smell it if you want. Oh, the base is also the coconut, right? It's like the sandalwood. In India, it's big. So Yeah. So many languages. yeah. Meaning? Yeah. Yeah. Kawaii. 色が違う。だけどさ、この色が一緒だよ。この色はさ、Huh? Kirako. Wait. 最後、ラストワン。 It's Maggie. Nani? వాయనం తీసుకునేటప్పుడు చెప్పే లైన్స్ తెలుగులో వాళ్ళకి కష్టం అవుతున్నాయని జాపనీస్లో నేను ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను చాట్ జీపీటీని అడిగి. అదే తను ప్రాక్టీస్ చేస్తుంది. You are goddess. 紙にポイして。 Me? Yes. Me coming. Yes. God? Yes. Goddess of wealth and prosperity and happiness. Kina. Istinamma vainam. ありがとうございます。いただきます。 Istinamma vainam. ありがとうございます。いただきます。 Istinamma vainam. ありがとうございます。いただきます。 మా ఇంటికి వచ్చింది ఎవరు? ありがとうございます。嬉しいです。 మా ఇంటికి వచ్చింది ఎవరు? ありがとうございます。嬉しいです。 మా ఇంటికి వచ్చింది ఎవరు? ありがとうございます。嬉しいです。 కోరితినమ్మ వరం. Yeah. You can see. 嬉しい。お塩。OK。幸せになりますように。 కోరితినమ్మ వరం. 幸せになりますように。 కోరితినమ్మ వరం. 幸せになりますように。 Kina is looking like, what's this? What's happening to me? 同じ。 వచ్చిన వాళ్ళకి ఈ చిన్న రిటర్న్ గిఫ్ట్ నేను ప్రిపేర్ చేశాను. ఒక పర్సనలైజ్డ్ లెటర్ రాసాను అనమాట. అలానే ఈ పింక్ బ్యాగ్లో పసుపు, కుంకుమ,
ఫ్రూట్ అండ్ ఒక చిన్న టవల్, తర్వాత హెయిర్ క్లిప్ ఒకటి అండ్ చేతికి బ్రేస్లెట్ పెట్టాను అనమాట. ఆ వీడియోస్ ఎలా డిలీట్ అయిపోయో నాకు తెలియట్లేదు. Stories are big and soft. Yeah, they like it so much. లెట్స్ గిఫ్ట్ వన్ టు స్టెప్ టు కీనా. లేదా ఇదా బయట She made చూపి it. చూపి Wow. Only- and the ఇది Priyanka. చూపి కెమెరా సైడ్. Priyanka. ఓ Hey, she's hate. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ మీ. ఐ లవ్ యూ కీనా. థ్యాంక్ యూ కీనా. ありがとうだってなんてありがとう。 షీ ఇస్ రిపీటింగ్ దిస్. Okay, dance. Let's go. Gymnastics. A few moments later. ఇప్పుడు వచ్చిన ఆవిడ మా హౌస్ ఓనర్ అనమాట. ఈవిడకి 75 ఇయర్స్. ఎంత యంగ్గా ఉందో కదా. ఈవిడతో నేను ఒక రీల్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. సో తప్పకుండా మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే మీకు ఆ రీల్స్ అన్నీ కూడా వస్తాయి, రెగ్యులర్ అప్డేట్స్. అండ్ ఇక్కడైతే సేమ్ వాయనం పెట్టేటప్పుడు ఏం చెప్పాలి అని ఇక్కడ యోషిసాన్ హెల్ప్ చేస్తున్నారు అనమాట ఓనర్కి. సో తను కూడా నేర్చుకుంటుంది. తన పాపం చాలా కన్ఫ్యూజ్ అయింది కానీ చేసింది కరెక్ట్గానే. Indo sari. とても素晴らしい素敵。 Indo. ヒント。 Indo style. じゃあ金ですね。金ゴールド。 Ha, これは? ゴールド。それは違うの。 Ah, hai. Can go this place。 Today? うん。 Guest? 何人？何人 How ぐらい many? いらした？ 10人、10人。 10人。 Ah, う hai. ん。 Only women. 女性だけ。 Oh, women. こう女神さんになるみ Oh, たいな。 మెల్లిగా ఈవినింగ్ మా ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. あ、これこれ。 you also. プリアンカのペって何みたい。プリアンカのペ。 ありがとうございます。いただきます。もう言っていいの？言ってありがとうございます。ありがとうございます。いただきます。嬉しいです。 Yeah, this is lemon rice. うんうん。 కీనా వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. వాళ్ళ మమ్మీ పాపం 2 అవర్స్ నుంచి అడుగుతుంది ఇంటికి వెళ్దామని. అస్సలు ఒప్పుకోవట్లేదు కీనా. సో ఇప్పుడు వెళ్తున్నారు అనమాట వాళ్ళు ఈవినింగ్ 6 ఆ టైంకి. いいの？ For you, for you. オッケー？あー、いや、リアリー？キナくれるって。 Idil. Kina. あ、キナも向いて。ありがとう、Thank you って。 You're welcome. Bye よ bye. かったね。もらっちゃった。シナモンちゃん。うん。よっちゃん持って帰ろう。 1 hour later. మా ఇండియన్ ఫ్రెండ్స్ మా ఇంటికి రావడం చూసి నాకైతే ఒకటి అనిపించింది. నేను జస్ట్ 6 మంత్స్ అయింది జపాన్కి షిఫ్ట్ అయ్యి. అండ్ ఈ 6 మంత్స్లో నాకున్న ఫ్రెండ్షిప్స్లో నేను ఇన్వైట్ చేస్తే వస్తారా అని నాకు చాలా డౌట్ ఉన్నింది అనమాట. అందుకే ఎక్కువ మందిని కూడా పిలవలేదు. సో జస్ట్ ఒక 5 మెంబర్స్ వస్తే చాలా అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వచ్చారనమాట. అండ్ వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. సో ఇలా క్యూట్ హ్యాపీ మూమెంట్స్తో ప్రసాదం తింటూ మా లైఫ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ టైం అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది.
అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మా ఇంటికి వచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఇట్ మెంట్ టు మీ. మీ అందరితో ఈ మూమెంట్ షేర్ చేసుకోవడం, అది కూడా జపాన్లో ఫస్ట్ టైం నేను వ్రతం చేసుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం, టు డెవలప్ దిస్ న్యూ రిలేషన్షిప్ అండ్ బిల్డ్ దిస్ లైఫ్ టుగెదర్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అసలు వీళ్ళైతే ఆఫీస్ నుంచి వర్షం పడుతున్నా కూడా 1 hour ట్రావెల్ చేసి వచ్చారనమాట. ఇలా శారీస్లో వర్షంలో నడుస్తూ రావడం అంటే చాలా పెద్ద విషయం నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ హోమ్ దట్ డే అండ్ యూ గైస్ మెంట్ సో మచ్ టు అస్. అండ్ మీ అందరికీ కీనా పాప వీడియోస్ చాలా బాగా నచ్చుతున్నాయని తెలుసు. ఇంకొన్ని వీడియోస్ నేను ట్రై చేస్తాను, బికాస్ ఎవ్రీ టైం వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి కుదరదు కదా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. See you guys in my next video. Bye bye.